మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అని చెప్పినా కానీ అలవాట్లేదు. నేను ఎప్పుడు కూడా సమిష్టి పని విధానం మీద నమ్మకం. నాకు సమిష్టిగానే పనిచేసినాం, సమిష్టిగానే ఫలితాలు తెచ్చినాం. ఓటమికైనా గెలుపుకైనా అందరితో పాటు నా బాధ్యత ఉంటుంది తప్పకుండా. నేను ఒక్కరిని ఒంటి చేద్దాం, నేను ఓడగొట్టినా నేను పోజులు కొట్టలేప్పుడు. వీళ్ళందరూ ఓడగొట్టిన వాస్తవం. నేను ఆయన చెప్పుకున్నానా? జాన్ రెడ్డిని ఓడగొట్టినా, వెంకరెడ్డిని ఓడగొట్టినా, రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టినా నేను మాట్లాడిన ఎప్పుడన్నా? ఒక్కసారి నా నోటించి విన్నారా మీరు? కాబట్టి ఒక్కరని చేస్తే కాదు, ఏదైనా సమిష్టిగా ఉంటుంది. పార్టీ బాధ్యత ఉంటుంది. గెలుపుకైనా ఓటమికైనా నా పాత్ర కూడా నాది ఉంటుంది. తప్పకుండా నా పాత్ర కూడా నేను తీసుకుంటాను. ఎమ్మెల్యే గారు, షరీఫ్ V6 నుంచి తెలంగాణలో 9.5 సంవత్సరాల పాటు రైతాంగానికి సాగునీరు ఇచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కేసీఆర్ని ఈ రకంగా వద్దనుకున్నారనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. అదే చర్చ జరుగుతుంది. నెంబర్ 1 చర్చ ఎందుకు జరిగింది? నిజం అది. ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా రైతాంగం దగ్గరికి గ్రౌండ్లో వెళ్ళి మాట్లాడలేదు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఈ రకంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారనేటువంటి ఆరోపణ కూడా వస్తుంది. అది అమాయకత్వం నుంచి వచ్చిన ప్రశ్న. ఎందుకంటే ఈ దేశం మొత్తంలోనే రైతాంగానికి ఆర్థిక సాయం చేయొచ్చు 10,000 రూపాయలు అని చెప్పి ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక రైతు చనిపోతే వారం రోజుల్లోనే రైతింటికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకొని పోవచ్చు. ఆ ఇంటి వ్యక్తి బయటకు వచ్చి అప్లికేషన్ పెట్టకుండా, ఇంట్లో గడప దాటకుండానే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ బ్యాంకులోకి పంపొచ్చు అని ఆలోచన చేసిన మనిషి ఎవరైనా ఉన్నారా? వర్షాలు వచ్చే వరకే విత్తనాలు ఎరువులు రెడీగా చేసి రైతులకు దగ్గర పెట్టమని చెప్పి ఆలోచన చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా ఈ దేశానికి? ఇవన్నీ ఎట్లా చేసిన కేసీఆరే ఓ రైతు. ఆయన నిత్యం రైతులో ఉన్నాడు. వీళ్ళకి రైతులు అంటే తెలియదు, ఒడ్లు కింద వంతయా పైన వంతయా తెలియదు. వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ ఎప్పటికీ నిత్యం రైతుల్లోనే ఉన్నాడు, రైతుల మనసులోనే ఉన్నాడు. రైతుల సమస్యలు ఏందో తెలిసిన నాయకుడు కాబట్టే వ్యవసాయ రంగానికి అంత అద్భుతంగా అభివృద్ధి చేయగలిగాడు. వీళ్ళు ఏదో తెలివి తక్కువ మాట. జగదీష్ రెడ్డి గారు ఇక్కడండి నరసింహరావు మాట్లాడుతారు. ఓకే, బీజేపీ 10 స్థానాల్లో గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి SC ST BCలకు ఇస్తా అంటుంది. ఆ మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్ల పైన మీ వైఖరి ఏంటి? మేము ఉన్న రిజర్వేషన్లు ఏది తొలగించాలనే దాన్ని మేము సమర్థించాం ఎట్టి పరిస్థితులలో. తప్పకుండా ఇంకా కొన్ని వర్గాలలో నాకు కొంత రావాల్సి ఉండే, న్యాయంగా మా వాట రావాల్సి ఉండనే ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది. వాటికి సంబంధించి ఏం చేయాలనే విషయంలో మా పార్టీ వైఖరిని గతంలో చెప్పినాం, శాసనసభలో కూడా తీర్మానం చేసినాం. దానిపైన మేము ఇప్పటికీ దాని మీద కట్టుబడి ఉన్నాం తప్ప బీజేపీ వేసే డ్రామాలలో, బీజేపీ చెప్పే అబద్ధాలలో ఎటువంటి నీతి ఉందో మనకు తెలుసు. మన రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ ఎంపీలు మంత్రులు ప్రకటనలు చేసి దాంట్లో నుంచి వెళ్ళి చేతులు గాలి ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం అది. వాస్తవానికి ఆ రకంగా తీసేస్తామని చెప్పడం కూడా ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయడం, వాళ్ళని భయపెట్టేయడం అవుతుంది. న్యాయంగా ఎలక్షన్ కమిషన్ కనుక ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే దానిపైన కూడా మోడీ పైన కేసు పెట్టవచ్చు, బీజేపీ పైన కేసు పెట్టవచ్చు. జగదీష్ రెడ్డి గారు, నా పేరు రాములు అండి, 60 బిరోచిపు. కేసీఆర్ సిరిసిల్లలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెంట్స్ చేస్తే ఈసీ కేసీఆర్ పైన 48 గంటలు నిషేధం పెట్టింది. అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల మానవ బాంబులు అవుతాం, తొక్కుకుంటూ పోతాం, అగ్నికణకలు అవుతాం, పేగులు మెడలేసుకుంటాం అనే వ్యాఖ్యల్ని ఎందుకు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నా తీసుకోలేదా? అసలు ఈసీకి ఆ వ్యాఖ్యలు వినబడలేదా? సుమోటోగా అనేది పక్కన పెట్టండి. మేము కాంప్లైంట్స్ చేసినాం, ఇప్పటికి 26-27 పైన కాంప్లైంట్స్ చేసినాం. అందులో వాస్తవాన్ని చెప్పాలంటే ప్రతి వర్డ్ జేబులో కత్తెరి ఉంది, పేగులు కత్తిరిస్తా అనే పదానికి కానీ, నీ కనుగుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అనే పదానికి కానీ, మానవ బొమ్మనైతా అనే పదానికి కానీ ఎన్నికలలో శాశ్వతంగా నిషేధం పెట్టవచ్చు ఈజీగా కనుక్కుంటే. అంత తీవ్రమైన పదాలు అవి. అయినా చేస్తలేదు అంటే మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి చేయటం లేదు. ఎన్నికల కమిషన్ భయపడుతుంది ఆయన ముట్టుకోవడానికి. ఇట్ ఇస్ వెరీ క్లియర్. మోడీ చేసిన వ్యాఖ్యలు శ్రీరాముని ఎట్లా మాట్లాడతారండి ఎన్నికలలో? శ్రీరాముని 100 సార్లు వాడుతున్నారు. స్వయంగా బీజేపీ అగ్రనాయకులు వాడుతున్నారు.
వాస్తవానికి ఆ పార్టీ పైన నిషేధం పెట్టవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం పెట్టగలిగినంత తీవ్రమైన వ్యాఖ్యలు అవన్నీ కూడా. మనకు తెలుసు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ వారి చేతులకు తీసుకున్నారు. ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, చట్ట వ్యతిరేక పరిపాలన జరుగుతుంది ఈ దేశంలో అనే విషయంలో సందేహం ఏం లేదు. సార్ సైదులు అండి బిగ్ టీవీ. గ్రావిటీ ద్వారాగా ఎస్ఎల్బిసి ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, నల్గొండ జిల్లాకి మంత్రిగా కూడా పనిచేశారు. ₹1 కూడా ఖర్చు చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా కాబట్టి పూర్తి చేసి చూపిస్తామంటే ఛాలెంజ్ చేశారు. పూర్తి చేస్తే మంచిదే, సంతోషం. కానీ వాళ్ళు ప్రారంభించిన తర్వాత 9 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఎందుకు చేయలేకపోయిన వాళ్ళు ఆ రోజు దాన్ని పెట్టిన టైం 3 సంవత్సరాల గడువు. 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి పెట్టినారు. 3 రెట్లు తీసుకున్నారు టైం. ఎందుకు తీసుకోలేకపోయినారు? వాళ్ళకి ఇష్టం లేకుండా ఎందుకు తీసుకోలేకపోయినారు? పెట్టిన టెక్నాలజీ అంత చెత్త టెక్నాలజీ, ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూరితంగా ఇది కంప్లీట్ కావద్దు, శ్రీశైలం నీళ్లు తెలంగాణకు రావద్దు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా చేసిపోయిన ప్రయత్నం జరిగింది ఆ రోజు. అది ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎవడు వాడడం లేదు, తెచ్చి ఇక్కడ పెట్టినారు. 9 ఏళ్ళు అందుకే కదా వాళ్ళ కాలంలో చేయలేకపోయినారు. అదే మాకు వర్తిస్తుంది కదా. చేయండి, చేయాల్సిన బాధ్యత ఉంది, ఏ పైన కూడా చేయండి, తప్పేం లేదు చేస్తే. నీకు ఇక్కడ ఊకి పదే ఆ ప్రశ్న రాకుండా ఒకటే సమాధానం చెప్తానండి. బీజేపీ వాళ్ళు మోడీ నుంచి మొదలుకొని కింద చోట మూట వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. దీని అర్థమైంది, ఇద్దరు పొత్తులో కేసీఆర్ మాత్రమే నిలబడున్నాడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే బలమైన నాయకుడు.